ఏదైతే మొక్క దిగుబడి, మొక్క ఎదుగుదల అంశంగా చెప్పుకున్నామో అదే ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ పీజీపీ, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ పీజీఆర్, అదేవిధంగా న్యూట్రియంట్స్ పోషకాలు. సో దీనికి సంబంధించి పార్ట్ 2 వీడియో చెప్పడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్క రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ కోపిరెడ్డి. మీరు చూస్తున్నారు కొత్త సాంకేతికతను పరిచయం చేసే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు చెప్పబోయే టాపిక్ సంబంధించి పీజీఆర్ అంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. అవేంటి అని మనం చూసుకున్నట్లయితే జనరల్ గా మార్కెట్ లో గరిడా కంపెనీకి చమత్కార్ అనే ప్రొడక్ట్ పేరు ఉంటుంది. అది వచ్చేసరికి దాని యొక్క టెక్నికల్ మెపిక్వాంట్ క్లోరైడ్ అనే టెక్నికల్ ఉంటుంది. అయితే అది పీజీఆర్. దానితో పాటు ప్రముఖ బేయర్ కంపెనీకి సంబంధించి ప్లానోఫిక్స్ అంటాము. అది వచ్చేసరికి ఆల్ఫా నాప్థైల్ ఎస్టిక్ యాసిడ్ అనే టెక్నికల్ ఉంటుంది. అది ఒక పీజీఆర్. దానితో పాటు మన పాత రోజుల్లో ఎక్కువగా మిరాకిల్ అనే పేరు వింటా ఉంటాం. అది వచ్చేసరికి ట్రయాకంటనోల్ అనే టెక్నికల్ ఉంటుంది, ఎఫ్ఎంసి కంపెనీది. అది కూడా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్. దానితో పాటు మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా మామిడి తోటలు కావచ్చు, నిమ్మ తోటలు, బత్తాయి తోటల్లో ఎక్కువగా వాడుతున్నటువంటిది ప్యాక్లో బెట్రజోల్ అనే టెక్నికల్ వాడుతూ ఉన్నాం. అది కూడా ఒక పీజీఆర్. అంటే మొక్కని ఇలా కాకుండా ఇలా పెంచగలిగేది పీజీఆర్. దానితో పాటు పీజీపీ అంటే ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్. అంటే మొక్కని ఇలా పెంచే వాటిని పీజీపీ అంటారు. అయితే ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ సంబంధించి మార్కెట్ లో ఏమేమి మందులు ఉన్నాయనేది మనం చూసుకున్నట్లయితే జనరల్ గా ప్రముఖ సింజెంటా కంపెనీకి సంబంధించి ఇసాబియన్ కావచ్చు, క్వాంటిస్, అదేవిధంగా పిఐ కంపెనీకి సంబంధించి బయోవెటా, దానితో పాటు బేయర్ కంపెనీకి సంబంధించి యాంబిషన్, అదేవిధంగా క్రిసి రసాయనికి సంబంధించి ఏదైతే పోషక్ సూపర్ స్టార్ అంటారో అది ఆ ప్రొడక్ట్. దానితో పాటు ఎఫ్ఎంసికి సంబంధించి లెజెండ్ అనే ప్రొడక్ట్ ఉంటుంది. అదేవిధంగా కోరమండలకు సంబంధించి ఫ్యాంటాక్ ప్లస్ అని ఉంటుంది. అదేవిధంగా గోద్రేజ్కి సంబంధించి డబల్ అనే పేరుతో ఉంటుంది. దానితో పాటు ఇండోఫిల్ కంపెనీకి సంబంధించి ఇండోలైజర్ అనే పేరుతో ఉంటుంది. అదేవిధంగా క్రిస్టల్ కంపెనీకి సంబంధించి న్యూట్రోజన్ అనే పేరుతో ఉంటుంది. దానితో పాటు ఏదైతే విల్లోవుడ్ సంబంధించి బ్రాండ్ బాండ్ అనే పేరుతో ఉండడం జరిగింది. దానితో పాటు టాటా కంపెనీ చూసుకున్నట్లయితే టాటా బహార్ సర్ప్లస్ అనే పేరుతో ఉండడం జరిగింది. అదేవిధంగా కొట్టేవాకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే క్రాప్ మ్యాక్స్ అనే పేరుతో ఉండడం జరిగింది. సో ఈ మందుల పేర్లన్నీ మనం రెగ్యులర్ గా మార్కెట్ లో వింటూనే ఉంటాము, చూస్తూనే ఉంటాము. ఇవన్నీ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్, మొక్క ఎదుగుదలకు సంబంధించినటువంటి ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్. అదేవిధంగా మన న్యూట్రియన్స్ మనం జనరల్ గా చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో ఏంటంటే యూరియా కావచ్చు, నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, జింక్, బోరాన్. అంటే ఫార్ములేషన్ మనం జనరల్ చూసుకున్నట్లయితే 3 పంతొమ్మిది 13 45 14 35 14 00 50. అదేవిధంగా అగ్రోమిన్ మ్యాక్స్, అగ్రిప్రో, అగ్రోమిన్, దాంతోపాటు ఫార్ములా 4, ఫార్ములా 6, మెగ్నీషియం, కాల్షియం, బోరాన్. ఇప్పుడున్న టెక్నాలజీలో లిక్విడ్స్ అని వచ్చాయి, నానో యూరియా, మెటా డిఏపి. ఇవన్నీ పోషకాలకు సంబంధించినటువంటివి. అయితే ఇవన్నీ మేము విన్నాం, మాకు ఉపయోగం ఏంటి అంటారా? జనరల్గా మనం చూసుకున్నట్లయితే పాత రోజులలో పోషకాలు మాత్రమే ఉండేవి, ఈ మిగతా ఏవి ఉండేవి కావు. అయితే ఈ పోషకాలు ఏం చేశాయంటే మొక్కలోకి ఎక్కిన తర్వాత మొక్కకి కావాల్సినటువంటి అమినో యాసిడ్స్ కానీ, పెప్టైడ్స్ కానీ, దాంతోపాటు మొక్కలో రిలీజ్ అవ్వాల్సినటువంటి ఆక్సిన్స్, జిబ్బర్లిన్స్, సైటోకైనిన్స్, అదేవిధంగా ఈథిలిన్, ఆల్ఫా నాప్థైల్ ఎస్టిక్ యాసిడ్, ఐబిఏ, ఇండోబ్యూటరిక్ యాసిడ్. సో ఇటువంటి హార్మోన్స్ అన్నిటిని మొక్క రిలీజ్ చేసేది న్యూట్రియన్స్ ను వాడుకొని. కాకపోతే ఇప్పుడున్న రోజులలో, ఇప్పుడున్న టెక్నాలజీకి అప్పుడున్న దిగుబడులు సరిపోవు. సో దిగుబడులు పెంచాలంటే సింప్లిఫై చేయాలి. సో ఈ సింప్లిఫై అనే ప్రాసెస్ కోసమే వీటన్నిటిని తయారు చేశారు. జనరల్ గా మనం చూసుకున్నట్లయితే న్యూట్రియంట్స్, పోషకాలు, ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ పీజీపీ, వీటన్నిటికీ చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎలాగంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆస్కోఫిల్ నోడోసం బయోవిటా అంటాము. అయితే ఆ బయోవిటాలో ఏముంటాయి అనుకుంటున్నారు? ఆస్కోఫిల్ నోడోసం అంటే సముద్రపు నాచులో ఏముంటది? న్యూట్రియన్సే ఉంటాయి. కాకపోతే ఎలా ఉంటాయంటే సముద్రపు నాచులో న్యూట్రియన్స్ మెగ్నీషియం కావచ్చు, ఐరన్ కావచ్చు, కాల్షియం కావచ్చు, ఇవన్నీ 0.001 0.002 ppmలలో ఉంటాయి. పార్ట్స్ పర్ మిలియన్లలో పర్సంటేజ్ అనేది ఉండడం జరిగింది. ఆ పోషకాలన్నిటి సమ్మేళనమే ఆ సముద్రపు నాచు. అదేవిధంగా ఇప్పుడు మనం టాటా బహార్ అంటాం, లేదంటే న్యూట్రికైండ్, మ్యాన్కైండ్ వాళ్ళది, ఇవన్నీ పోషకాలే. మనం ఒకటి పాలివ్యాన్ అనే ప్రొడక్ట్ చెప్పాం. ఆ పాలివ్యాన్లో వచ్చేసరికి న్యూట్రియంట్స్, అమినో యాసిడ్స్, ప్రోటీన్స్, పెప్టైడ్స్, మినరల్స్, లాక్టేట్స్ అని మనం చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ ఏంటి? న్యూట్రియంట్స్ అంటే పోషకాలే కదా, పోషకాలు ఉన్నాయి. దాంతోపాటు అమినో యాసిడ్స్, ప్రోటీన్స్, పెప్టైడ్స్, లాక్టేట్స్ అంటే పోషకాల తర్వాత మొక్కలో తయారయ్యే బై ప్రొడక్టే అమినో యాసిడ్స్, ప్రోటీన్స్, పెప్టైడ్స్ ఇవన్నీ తయారవుతాయి. వీటి నుంచే మొక్కకి కావాల్సిన పిండి పదార్థం అనేది, ఫైనల్ అవుట్పుట్ అనేది, ఆ ఫ్రూట్, ఆ వెజిటేబుల్ ఏదైతే అదనేది తయారవడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న టెక్నాలజీకి సింప్లిఫై చేసి
డైరెక్ట్ పెరుగుదలకి అమినో యాసిడ్స్ మొక్కకు డైరెక్ట్గా ఇచ్చేసి దాని నుంచి డైరెక్ట్ మెయిన్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం కొరకు ఇలా సింప్లిఫై చేసి ప్రొడక్ట్లన్నింటినీ తయారు చేయడం జరిగింది. సో కాబట్టి మనం ఒక ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ను వాడుకున్నాం అనుకోండి, దాని తర్వాత న్యూట్రియన్స్ని వాడుకోవచ్చు ఆబ్వియస్లీ. సో మనం నా తరపు నుంచి అయితే మేజర్గా ప్రయారిటీ ఇవ్వాల్సింది పోషకాలకి, కేవలం న్యూట్రియన్స్కి. నేనైతే ఫర్నస్ ప్రీమియం కాంబైన్ పౌడర్ చెప్పాను, అది అచ్చం పోషకాలే ఉంటాయి. సో అటువంటి కేటగిరీకి సంబంధించి అచ్చం పోషకాలకే ప్రయారిటీ ఇవ్వాలన్నది నా ఉద్దేశం. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ సంబంధించి ప్రతి ఒక్క కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు వాడుతూ ఉన్నారు. కాబట్టి పోషకాల తర్వాత ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్, మొక్క ఇలా సపరేట్ కావాలనుకున్నప్పుడు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ వాడాలి. అంటే జనరల్ గా మనిషిని తప్పుదోవ పట్టడానికి మార్కెట్ లో జనరల్ జరుగుతున్న సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు సపోజ్ షాప్ దగ్గర పోయి ఒకళ్ళని కనుకో, వాళ్ళు ఏమంటారు, ఇది మీరు చూపెట్టే మందు పీజీఆర్ఏ అంటాడు. పీజీఆర్ అంటే ఏంది? ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్, అంటే మొక్క ఇలా పెరగటానికి. అది ఇంకొకళ్ళు వస్తారు, ఇది ప్లాంట్ గ్రోత్ ప్రమోటరేగా, ఈ మందు కొట్టు బాగుంటుంది అంటాడు. అయితే మార్కెట్లో మనం గమనించింది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువగా ఒక కంపెనీకి 2-3 ప్రొడక్ట్లు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఎంఎన్సీ కానీ చిన్న కంపెనీ కానీ ప్రతి కంపెనీకి 2-3 రకాలు ఉన్నాయి. యావరేజ్గా మనం 1000 కంపెనీలు తీసుకున్నా ఇంటూ 2 వేసినా కానీ 2000, అంటే వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అనేది మార్కెట్లో ఉండడం జరిగింది. కాబట్టి ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అనేది మొక్కకి బెనిఫిషియలే, హానికరమైతే చేయదు. కాకపోతే ఎప్పుడు హాని చేస్తుందంటే, మనం చూసుకున్నట్లయితే మనం ఏదైతే అంటామో బయో అని, ఆ బయో రూపంలో మొక్కకి హాని. అంటే మనం ఎందుకు బయోని రిజెక్ట్ చేసామంటే అది హాని చేస్తుంది. బెనిఫిట్ చేస్తే మనం ఎవరు బయోని రిజెక్ట్ చేయం కదా. అంటే ఏంటంటే ప్రాబ్లం, ఇప్పుడు ఈ కంపెనీలన్నీ నేను ఏదైతే ప్రొడక్ట్లు చెప్పానో ఆ కంపెనీలన్నీ ఆ ప్రొడక్ట్ లో మూలకం ఏదైతే ఉంటుందో దాన్ని ఒక సిస్టమేటిక్ గా ఇంత పర్సెంటేజ్ కలిపాము, ఆస్కోఫిల్నోడోస్ 20% బయోవిటాలో ఉన్నది అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు. మిగతా బయో ప్రొడక్ట్లలో ఏం చేస్తారంటే ఆస్కోఫిల్నోడోస్ తోసి పడేస్తారు, 80%, 70% తోసి పడారు. దాని ద్వారా ఏం జరిగిద్దంటే, మనం ఏదైతే కడుపుకు మించి తిన్నప్పుడు కింది నుంచి రావాల్సింది పైనుంచి అవుతుంది. సేమ్ అలాగే మొక్కలు కూడా ఏదైతే మనం అంటాం అమినో యాసిడ్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, లేదంటే జిబ్బర్లిక్ కావచ్చు, తర్వాత ఈ యాస్కోఫిల్నోడోసం కావచ్చు, హ్యూమిక్ యాసిడ్ కావచ్చు, ఫల్విక్ యాసిడ్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళు ఏంటంటే మితి దాంట్లో తోయటం వల్ల దాని మీద మెన్షన్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ లైసెన్స్ తో రన్ చేస్తారు కాబట్టి దాని మీద మెన్షన్ చేయాల్సిన పని వాళ్ళకి లేనప్పుడు మొత్తం మితిమీరి తోయటం వల్ల కొట్టగానే పచ్చగా వచ్చేస్తుంది. పచ్చగా రాగానే మనం బా అంటాం. మనం అబ్బా అనే లోపు మొక్క ఓవర్ ఎక్స్ప్లోర్డ్ అయిపోయి ఆ మందు అనేది లిమిట్ కి మించి మొక్కకి ఎక్కడం ద్వారా పైన ఆకులు వచ్చినట్టే వచ్చి పచ్చదనం వచ్చి ఆ తర్వాత మొత్తం పండు బారినట్టు పచ్చగా అయిపోయినట్టు ఇది అవుతా ఉంటది. దాంతో పాటు అధిక మెత్తదనం, అధిక గ్రోత్ రావడం వల్ల ఏదైతే మనం నల్లి, దోమ, పురుగు ఇవన్నీ తొందరగా మొక్కను ఆశించేస్తే మనం రెండోసారి మందు కొట్టే లోపే కావాల్సిన డ్యామేజ్ అంతా మొక్కలు జరిగిపోతుంది. సో తద్వారా మనం లాస్ అవుతా ఉన్నాం, అంటే రైతు సోదరులు లాస్ అవుతా ఉన్నారు. కాబట్టి అది తేడా. సో ఈ తేడాలు మీరందరూ పరిజ్ఞానాన్ని తెలుసుకుంటారనే దానికోసమే మనం ఈ టాపిక్ అనేది ఎంచుకోవడం జరిగింది, దాని గురించి అనేది చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఇప్పటి వరకు చెప్పిన ఏదైతే ఇప్పుడు నైట్రోబెంజిన్ అంటారు, అది కూడా ప్లాంట్ గ్రోత్ ప్రమోటరే, మొక్క ఎదుగుదలకు సంబంధించింది. కాకపోతే దాని లిమిట్ లో దాన్ని ఇవ్వాలి. ఇప్పుడు మీరు జనరల్ గ్రాషియా చూసుకున్నారు, గ్రాషియాలో అమినో యాసిడ్స్ కలుపుతారు, కాకపోతే ఇంత క్వాంటిటీ లిమిట్, చిన్న లిమిట్. ఎంఎస్సి కంపెనీ అన్నిట్లలో కూడా ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ వాడతారు, కాకపోతే దా లిమిట్ వరకే వాడతారు. మిగతా కంపెనీలు అలా లిమిట్లెస్గా బిహేవ్ చేస్తే అలాగ మొక్క మీద ఎక్స్ప్లోడ్ అనేది జరుగుతూ ఉంటారు. కాబట్టి వీటన్నిటిని చూసి అడిగేసి ఆలోచించి మందులు స్ప్రే చేస్తుందిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరిని. దానితో పాటు సిస్టమేటిక్ గా మందులు స్ప్రే చేస్తుందిగా నేను కోరుతున్నాను. కాబట్టి నేను ఇప్పటివరకు చెప్పిన వీడియో ఏదైతుందో అది మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి తోటి రైతు సోదరులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. దానితో పాటు నేను చెప్పిన దాంట్లో ఇంకా కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటే ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాను. దాంతో పాటు కింద ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసి అదేవిధంగా ఇప్పటివరకు నా వీడియోని వీక్షించాలని ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.